శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు శంకర్ నేత్రాడి ఆధ్వర్యంలో నిర్వహించిన కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. సామలకోట కుమారరామ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శంకర నేత్రాలయ మరియు ఎర్నేని నటరాజ నాట్యాంజలి సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెల ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తదితరులు ప్రారంభించారు. బుధవారం నుండి బుధవారం వరకు కూడా ఈ కార్యక్రమాలు కంటి పరీక్షలు చేయటం, అలాగే తదుపరి ఒక 3 రోజుల పాటు ఎవరికైనా ఆపరేషన్ అవసరం అయితే ఆపరేషన్ చేయటం. ఈ 7 రోజుల పాటు ఈ ఆపరేషన్ కు సహకరించడానికి సరిపడా మందులు మీ అందరికీ ఇస్తాం. 6వ రోజు నుంచి 7వ రోజు నుంచి కంటి ఆపరేషన్ చేసి తర్వాత మీకు కళ్ళజోళ్ళు ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని వదిలేకుండా నెల రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని పరీక్షించడం వీరి అందరి చాలా పెద్ద మనసు అనేటువంటిది ఈ సందర్భంగా మా పెద్దాపురం నియోజకవర్గ కూటమి తరఫున శివ గారిని కానీ, శ్యామ గారిని కానీ, సునీత గారిని కూడా వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన సామలకోట పట్టణ ప్రజలే కాకుండా పెద్దాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇంత చక్కటి, ఎందుకంటే ఇంత ఖరీదైనటువంటి బస్సులు మన దగ్గరకు వచ్చి మనకి ఉచితంగా ఆపరేషన్ చేసి ఉచితంగా కళ్ళజోళ్ళు ఇచ్చి అనేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, మీరు ఇక్కడికి వచ్చిన వారే కాకుండా ఇంకా ఎవరైనా మన వార్డుల్లో కానీ మన గ్రామాల్లో కానీ ఉంటే ఇంకా వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వారికి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినటువంటి